నమస్తే. రాహుల్ గాంధీ జోడో యాత్ర రెండో విడత మళ్ళీ ప్రారంభం కానుంది. మొదటి విడత చేసినటువంటి ఆ యాత్ర నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఆయన చేసినటువంటి యాత్రలో ఎన్నికలు జరిగాయి కొన్ని చోట్ల. ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. కర్ణాటకలో అయితే అధికారంలోకి వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇట్లాంటి క్రమంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏఐసిసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 30 వరకు అంటే 66 రోజులు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి 15 రాష్ట్రాల్లో జరుగుతుంది. 110 జిల్లాల్లో ఈ యాత్ర కవర్ అవుతుందన్నమాట. అంటే సుమారు 100 లోక్సభ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. 6713 కిలోమీటర్లు యాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి విడత చేసినటువంటి యాత్రకి ఇప్పటికీ కొంత తేడా ఉంది. పేరులో తేడా ఉంది, యాత్రలో కూడా తేడా ఉంది. అదేంటంటే భారత్ జోడో యాత్ర మొదటిది. ఇది భారత్ జోడో న్యాయ్ యాత్ర. దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేది ఇచ్చారు. ఇంకా ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఏంటనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర గతంలో చేసిన దానికంటే కొంత భిన్నంగా ఉంటుంది. కొన్ని చోట్ల పాదయాత్ర ఉంటుంది, మ్యాక్సిమం బస్సులో యాత్ర ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండియా కూటమి నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించాలి ప్రారంభోత్సవానికని కూడా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పాత్ర చాలా కీలకమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన పర్యటన నేపథ్యంలో ఒక రకమైనటువంటి మద్దతు వస్తుంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో దాన్నే మనం అవకాశంగా మలుచుకుని ఎలా అయినా సరే ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి రాహుల్ గాంధీ జోడో యాత్ర రెండో విడతగా ప్రారంభం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి జనవరి 14నే ముహూర్తం కూడా పెట్టినటువంటి సందర్భం. మొత్తానికి మరొక కొత్త జోష్ అనేది కాంగ్రెస్ పార్టీలో వచ్చిందనే చెప్పాలి. ఎందుకనంటే జోడో యాత్రకు మొదటి విడతలో ఎంత సపోర్ట్ వచ్చింది, ఎంత పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చిందనేది మనందరికీ తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైనటువంటి విశేష ప్రజాస్పందన అనేది బాగా వచ్చింది. ఇట్లాంటి తరుణంలో దాన్ని కంటిన్యూ చేయాలని ప్రియాంక గాంధీ అట్లానే సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి డిస్కషన్స్ జరిగాయి, అధికారికంగా ప్రకటించారు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారేటువంటి పరిణామం ఇది.